ఈరోజు ఉష్ణోగ్రత 43-44 డిగ్రీల సెంటీగ్రేడ్ వారణాసిలో ఉండింది. అయినప్పటికీ ఈరోజు సాయంత్రం ఇలా గంగానదిలో విహారం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పుకోవచ్చు. వెనక వైపున అనేక ఈ నదిలో కూడా వెచ్చటి గాలి కళ్ళకి తగులుతుంది. అంటే ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది. సుమారు 6:30 సమయం. 7 గంటల 10 నిమిషాలకి గంగాహారతి ఉంటుంది. అక్కడ కూడా తీసుకెళ్తాను. మీకు ఈ ఘాట్లన్నీ కూడా చూపిస్తాను. ఈ ఘాట్ల ప్రక్కనే మనకి టెంపుల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ టెంపుల్స్ కూడా మనకి చూసుకోవచ్చు. విజన్లో కనిపిస్తున్నాయి. పెద్ద బోటు ఉంది గంగానదిలో. చాలా పెద్ద బోటు ఫాలో అవుతుంది. మా వెనుకతోనే వస్తుంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి థ్రిల్. గంగానదిలో విహారం అంటే నాకు కనిపిస్తున్నది రాజ్ కుమార్ ఘాట్ అట. మైసూర్ మహారాజా क्या है उसमें मंदिर है अंदर
ఇక్కడ బోట్లన్నీ కూడా నిలబెట్టిబడి ఉన్నాయి. ఇంకా ఈ విహారం చేసే బోట్లన్నీ కూడా ఇక్కడ గంగాహారతి ఇచ్చే సమయంలో తీసుకొచ్చి నిలిపి ఉంచుతారు. గంగాహారతి అయిపోయిన తర్వాత ఇక్కడ లైటింగ్ చూడండి. గంగాహారతి ప్రదేశం ఇది, గంగాహారతి జరిగే ప్రదేశం. ఒక అద్భుతం. నాకు ఇష్టమైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి హృదయంలో ఉండాలని ప్రదర్శిస్తూ ఉండేటువంటి బోటు ఇది. కమలం పువ్వు ఒక బోట్లోను, మరొక బోట్లో హర్దిల్ మే మోదీ అని రాసి ఇంకో మోదీ గారి చిత్రపటాన్ని ఉంచారు. మనం గర్వపడాల్సిన ప్రధానమంత్రి. అద్భుతమైనటువంటి ప్రయాణం. కాశీ పుణ్యక్షేత్రంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి కాశీ పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని మెత్తిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలని మా పెద్దలు, మా నాన్న చెప్తూ ఉండేవారు. పరమ పవిత్రమైనటువంటి కాశీ పుణ్యక్షేత్రం, పవిత్రమైనటువంటి గంగా నదిలో విహారం, అద్భుతాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఘాట్ల వెంటే ఎన్ని గుడులు ఉన్నాయో ఉంది. ఇదంతా కూడా చూడండి, ఆలయాలు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయో. కొన్ని వందలాది ఆలయాలు మనం ఈ ఘాట్ని ఆనుకొని మనం చూడొచ్చు. ప్రతి ఘాట్లో కూడా కనీసం 2-3 ఆలయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాశీ విశ్వనాథ్ ఘాట్. ఆలయాలు ఈ గుడి చూడండి, సగం కుంగిపోయి లోపలికి ఒరిగిపోయి ఉన్నటువంటి ఆలయము అలాగే ఉంది. ఇది ఒక అద్భుతంగా గంగా నదిలో సగం కుంగిపోయి అలా ఉంది. ఎప్పుడో వరదలకి ఈ మాదిరిగా అయి ఉండొచ్చు. వీటి నుంచి వచ్చిన పొగ
హర్ దిల్ మే మోదీ. పరమ పవిత్ర గంగా నదిలో మోదీ గారి యొక్క ప్రభావం మనం చూడొచ్చు. ఇది మోదీ గారి కాన్స్టిట్యుయెన్సీ. అద్భుతమైనటువంటి శైలిలో 3 పడవల్లో మన ప్రియతమ ప్రధాని, మన ఇష్టమైన ప్రధాని, భారత ప్రజల యొక్క ఆశాజ్యోతి నరేంద్ర మోదీ గారి ప్రచారంలో భాగంగా గంగా హారతి మొదలవుతోంది. హారతి, దానికోసం వచ్చిన వందలాది బోట్లు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నా సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఇష్టదేవతాభ్యోన్నమః అని చెప్తూ ఉన్నారు. అంటే 3 కోటి దేవతల్లో ఎవరినైనా నీ ఇష్టమైన వారిని పూజించుకోవచ్చు, సేవించుకోవచ్చు, తలుసుకోవచ్చు, స్మరించుకోవచ్చు. ఇటువంటి గొప్ప సనాతన ధర్మం ప్రపంచంలో మరొకటి లేదంటే ఆశ్చర్యం కాదు, ఆనందమే.